న్యూజిలాండ్ స్టార్ ప్లేయర్ కేన్ విలియమ్సన్ టెస్ట్ క్రికెట్ లో పరుగుల వరద పారిస్తున్నాడు. వరుస సెంచరీలతో బౌలర్లపై తన బ్యాట్ ప్రతాపం చూపిస్తున్నాడు. ప్రత్యర్థి జట్లపై సెంచరీల మోత మోగిస్తున్నాడు. గత కొంతకాలంగా గాయాలతో సతమతమవుతున్న కేన్ విలియమ్సన్ మాత్రం న్యూజిలాండ్ జట్టులో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా తన స్థాయిని తగ్గించుకోకుండా పరుగులు చేస్తున్నాడు. ప్రస్తుతం దక్షిణాఫ్రికాతో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ లో కివీస్ బ్యాట్స్మెన్ కేన్ విలియమ్సన్ తన అద్భుతమైన ఆటతో సెంచరీ కొట్టి జట్టును కష్టాల ఊబి నుంచి తప్పించి ఆధిపత్యం దిశగా ముందుకు నడిపించాడు. ఈ క్రమంలోనే పలువురు దిగ్గజ ప్లేయర్ల రికార్డును అధిగమించాడు. కేన్ విలియమ్సన్ తన 30వ టెస్ట్ సెంచరీని బాదాడు. ఆరంభంలోనే 2 వికెట్లు కోల్పోయిన తర్వాత బ్యాటింగ్ కు వచ్చిన న్యూజిలాండ్ విలియమ్సన్ యంగ్ ప్లేయర్ రచిన్ రవీంద్రతో కలిసి అజేయంగా 219 పరుగుల భాగ్యస్వామ్యం నెలకొల్పాడు. తన 30వ టెస్ట్ సెంచరీతో కేన్ విలియమ్సన్ ఆస్ట్రేలియా లెజెండ్ డాన్ బ్రాడ్మన్, ఇండియన్ స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీని అధిగమించాడు. ప్రస్తుతం ఆడుతున్న క్రికెటర్లలో సెంచరీల పరంగా 2వ స్థానంలో నిలిచాడు. జో రూట్ 30 సెంచరీలతో సంయుక్తంగా 2వ స్థానంలో ఉన్నాడు. స్టీవ్ స్మిత్ 32 సెంచరీలతో అగ్రస్థానంలో ఉన్నాడు. విరాట్ కోహ్లీ 29 సెంచరీలతో తర్వాతి స్థానంలో ఉన్నాడు. టెస్టుల్లో అధిక సెంచరీల ప్లేయర్ల లిస్టులో కేన్ విలియమ్సన్ విరాట్ కోహ్లీని దాటేశాడనమాట. టెస్టుల్లో ప్రెజెంట్ ఆడుతున్న వాళ్లలో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్లను చూసాము అంటే స్టీవ్ స్మిత్ 32 107 మ్యాచ్ల్లో చేశాడు. కేన్ విలియమ్సన్ 30 సెంచరీలు 97 మ్యాచ్ల్లో, జో రూట్ 30 సెంచరీలు 137 మ్యాచ్ల్లో, విరాట్ కోహ్లీ 29 113 మ్యాచ్ల్లో. కాగా విరాట్ కోహ్లీ, జో రూట్, కేన్ విలియమ్సన్, స్టీవ్ స్మిత్ గత దశాబ్ద కాలంలో ఫ్యాబ్ 4గా వీళ్ళకు పేరు వచ్చింది. ఆధిపత్యాన్ని చలాయిస్తున్నారు. ఈ నలుగురు వాళ్ళ దేశాలకు ఆడుతూ చాలాసార్లు మ్యాచ్ విన్నర్లుగా నిలిచారు. టెస్ట్ క్రికెట్ విషయానికి వస్తే జో రూట్ అత్యంత అనుభవం కలిగిన ఆటగాడు. అతను 137 మ్యాచ్లు ఆడాడు. స్టీవ్ స్మిత్ 107 మ్యాచ్లు ఆడాడు. విలియమ్సన్ 96 మ్యాచ్లు ఆడాడు. అయితే వీళ్ళందరిలో జో రూట్ ఎక్కువ రన్స్ చేశాడు. 11,447 టాప్ స్కోరర్గా ఉన్నాడు. ఇక బెస్ట్ యావరేజ్ విషయంలో మాత్రం స్టీవ్ స్మిత్ ముందున్నాడు. 58.03 యావరేజ్తో 9,634 పరుగులు చేశాడు.